నమస్కారం. అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో సదేహ ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ శిల్ప అమ్మగారు ఉన్నారు. గత కొన్ని ఎపిసోడ్స్ నుండి చాతబడులు, తంత్రకర్మలు ఇట్లా అనేక విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నెగిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అని. చాలామందికి ఈ విషయాలు విన్న తర్వాత ఎక్కడో చాట కొంచెం భయం అనేది కలుగుతుంది. కానీ వీటిని ఎలా మనం అధిగమించవచ్చు, ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు, దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎలా ఉండాలి అనే విషయాల గురించి కూడా మనకి డాక్టర్ శిల్ప అమ్మగారు తెలియజేయనున్నారు. నమస్కారం శిల్ప గారు. నమస్కారం సౌమ్య గారు. ఇప్పుడు ఈ తాంత్రిక కర్మలు కానీ లేదా చాతబడులు కానీ మన ఇళ్లల్లో జరిగినప్పుడు అది ఎలా తెలుస్తుంది? లేదా ఎవరైనా వ్యక్తి పైన గనక చాతబడులు కానీ ఇట్లాంటి తాంత్రిక కర్మలు జరిగినప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎందుకంటే మనకు లోపల నుంచి ఏది జరిగినా కూడా ప్రకృతి దాన్ని స్పందిస్తుంది అనమాట. సో మొదట మనకు చెప్పేది ప్రకృతిలో జీవం లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు వాటి చెప్పడం అని కాకుండా దాని పూర్వం కూడా మన ఋషిమునులు చెప్పాడు. నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదండి, అంటే కనిపించే కొండలో కూడా జీవం ఉంది, జడం అని ఏదైతే అంటామో దాంట్లో కూడా ఉంది. కాబట్టి మనకు ఏదన్నా నెగిటివ్ జరిగినా చుట్టూ ప్రకృతి స్పందిస్తుంది, పాజిటివ్ జరిగినా కూడా చుట్టూ ప్రకృతి అనేది స్పందిస్తుంది. సో మొదట మనం తెలుసుకునేది ఎలాగా అంటే, ఇంట్లో ఉన్న చెట్లు ఏకంగా ఒక్క ఇంట్లో అయితే చేతబడి జరిగినప్పుడు పెద్ద చెట్టు జస్ట్ ఒక 2-3 రోజుల్లో మొత్తం అది డ్రై అయిపోయింది అనమాట. మొత్తం ఒక పూర్తి చెట్టు కింది నుంచి పైదాకా డ్రై అయిపోయింది. ఇది తగినట్టు కాదు, కానీ చూస్తే మనకు అర్థమవుతుంది ఇట్లా జరిగింది. సెకండ్ థింగ్ ఈజ్ తులసి అమ్మవారు ఇంట్లో గనక ప్రతి ఇంట్లో తులసి కోట ఉండాలి. తులసి కోట లేని ఇల్లు కాదు అసలు, అది శ్మశానవత్ అని మన శాస్త్రాలు అంటారు. సో ఇంటి బయట తులసి అమ్మవారు కనుక మాటికి ఎండిపోతున్నారు. ఒకసారి ఎండిపోయింది, ఒకసారి పడిపోయింది అనగానే వెంటనే భయపడకండి. అమ్మో పడిపోయింది, అమ్మో ఎండిపోయింది. ఒక్కొక్కసారి మీరు ఎక్కువ నీళ్ళు వేసి ఉంటారు, ఒక 4-5 రోజులు నీళ్లు వేయకపోవడం వల్ల కూడా అలా జరుగుండొచ్చు. కానీ పదే అది డ్రై అయిపోతుంది అంటే ఖచ్చితంగా ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది. కానీ మన దగ్గర చూడండి, ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు, ఒక రోగం ఒక సిమ్టమ్ ఉంది అనగానే ఇప్పుడు దగ్గుతున్నారు 10 రోజుల నుంచి అంటే వెంటనే టీబీ అని చెప్పరు. దానికి కొన్ని టెస్ట్స్ ఉంటాయి, ఇంకా వేరే మార్పులు ఏమున్నాయని తెలుసుకోవాలి. సిమిలర్లీ చేతబడి జరిగిందా లేదా అంటే దానికి ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి, ఇది ఒక్కటే కాదు. సో మొదట తులసి అమ్మవారు ఖచ్చితంగా ఎండిపోతుంది. చుట్టూ ఉన్న ప్రకృతి అంటే చెట్లు కూడా ఎండిపోవడము ఇవన్నీ చూస్తాము. లేదు అంటే మన ఇళ్ళలో, అంటే ఇప్పుడు ఇండియాలో అయితే ఇక్కడ మనం చూడగలుగుతాము, కుక్కలు, లేదు అంటే ఆవు, లేదు అంటే పిల్లి, ఇవి ఏడవడము స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు మొదట మన ఇంట్లో మృత్యు వస్తున్నా లేదంటే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ, దయ్యాలు, భూతాలు ఇట్లాగా ఉన్నా కూడా వాళ్ళకు అర్థమవుతుంది అనమాట, వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఏడవడము, వాళ్ళు చావడము ఇలాగ జరుగుతుంది. తర్వాత ఒక లక్షణం ఏంటంటే, చేతబడి జరిగింది అంటే రక్తం ఎక్కడన్నా మీకు కనిపించడము, ఎక్కడన్నా స్ట్రెయిన్స్ కనిపించడము ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. తర్వాత ఇంట్లో ఉందా లేదా అంటే కొన్ని చిన్న చిట్కాలు కూడా ఉంటాయి అన్నమాట. మనము షాప్స్లలో చూస్తాం కదండి, చిన్న గ్లాస్లో నీళ్ళు వేసేసి నిమ్మకాయ పెడతాము. ఆ నిమ్మకాయ పైన ఉంది అంటే ఏమీ నెగిటివ్ ఎనర్జీ లేదు, ఆ నిమ్మకాయ కింద వెళ్ళిపోయింది అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. కాబట్టి షాప్స్లో కూడా పెడతారు, అది మనం ఇంట్లో కూడా చూడొచ్చు. తర్వాత ఎప్పుడు గొడవలు లేవు అంటే మామూలుగానే గొడవలు ఉన్నాయి అంటే మా ఇంట్లో ఏదో చేతబడి జరిగింది అని అనుకోవద్దు. ఎప్పుడు లేనివి సడన్గా గొడవలు ఎందుకు అవుతున్నాయి, బాగా గొడవలు ఎందుకు అవుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్ ఎందుకు అవుతుంది ఇలాగా అంటే ఇట్లా అన్నీ చూడాలి, ఒకటే చూసి కాదు. కాన్స్టెంట్ ఫైట్స్, ఇంట్లో ఎవరన్నా ఒకరు మాటికి ఏదన్నా దేనికన్నా గురి అవ్వడం, యాక్సిడెంట్ అవ్వడము, మాటికి ఒకరి తర్వాత ఒకరికి ఏదో అవ్వడము, ఒకరి తర్వాత ఒకరు చనిపోవడము, ఒకరి తర్వాత ఏదైనా రోగాలు రావడము ఇలా కూడా ఉంది అంటే ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. తర్వాత దీపం, ప్రతి ఒక్కరు దీపారాధన అనేది చేయాలి. దీపం ఎప్పుడు దాకా వెలిగించాలి అంటే ఎప్పుడు ఉంటే చాలా మంచిది, 24 hours ఉంటే చాలా మంచిది. మీరు ఎక్కువగా పెట్టలేరు, మాకు ఎక్కువ స్తోమత లేదు అంటే చిన్న దీపం ఒకటి పెట్టండి, కానీ ఇంట్లో దీపం ఉండాలి. దీపం అంటే పాజిటివ్ ఎనర్జీ, అంటే అఖండంగా ఉండాలా లేకపోతే ఉంటే చాలా మంచిది. పెట్టగలుగుతారు అంటే ఖచ్చితంగా ఒక్క దీపం పెట్టడంలో, లేకపోతే రెగ్యులర్ గా దీపారాధన ఎలా అయితే చేస్తే అది సరిపోతుంది. కానీ ఆ దీపం కూడా మనకు చెప్తుంది, అనుకోకుండా అది పోతుంది. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, నేను చెప్పాలో లేదో తెలియదు ఇట్లా, కానీ
నేను చాలా ఫేమస్ ఉన్న ఒక యూట్యూబర్ మన ధార్మిక గురించి చెప్తుంటారు. ఆయనది ఒకసారి విన్నాను నేను చేతబడి గురించి. అయితే ఇలా ఏం లేదు, గాలి వల్ల కూడా అవుతుంది ఇట్లాగా అన్నారు. బట్ నేను చెప్తున్నాను కదా, గాలి వల్ల అవ్వడము, చిన్నదాంతో ఒక తులసి కోట ఎండిపోవడము ఇట్లా కాదు, రిపీటెడ్ అంటే ఏదైనా కన్సిస్టెంట్ గా అవుతుంది. అదొక్కటే కాకుండా వేరేవి కూడా డిఫరెంట్ సిమ్టమ్స్ మనం చూడాలి. సో ఇలా అన్ని వివిధ రకాలు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఇప్పుడు మనం ఇంటి ముందు గుమ్మడికాయ కడతాం కదా, అది కూడా కొంతమంది ఇళ్లలో తొందరగా వడిలిపోతామో లేదా కుళ్ళిపోవడమో కనిపిస్తుంది. అది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మనిషిలో గనక అయిందా ఎలా చెక్ చేయాలి అంటే చెప్తారు కదా, మనిషి ఒకటైతే ఫస్ట్ థింగ్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, రాత్రి నిద్ర అనేది వాళ్ళకి రాదు. సో రాత్రి నిద్ర రావట్లేదు అంటే చేతబడి జరిగింది అనుకోకండి. రాత్రి ఏదో ఒక విచిత్రమైన మీకు జస్ట్ పారానార్మల్ థింగ్స్ అనేవి మీతో జరుగుతాయి. ఒక ఏదైనా ఆకృతి కనిపించడము, నల్ల ఆకృతి కనిపించడము, మీ వెనక ఎవరో ఉన్నట్టు కనిపించడము, మీ పక్కన ఎవరో ఉన్నట్టు కనిపించడము, మీరు కళ్ళు మూసుకున్నా కూడా మిమ్మల్ని ఎవరో చూస్తున్నట్టు కనిపించడము, ఎవరిదన్నా శ్వాస తీసుకుంటున్నట్టు మీ పక్కన మీకు కనిపించడము. అండ్ అలాంటి మనుషులు ఎప్పుడు ఇలా కూర్చోలేరండి, వాళ్ళు ఇలాగే కూర్చుంటారు. మీరు ఏమన్నా చేయండి, వాళ్ళ ఇంటికి కూర్చోలేరు, ఇంకా వాళ్ళలో ఎనర్జీ అనేది పోతుంది కంపల్సరీ. సో వాళ్ళు అంటే వాళ్ళ పోస్చర్ చేంజ్ అవుతుంది, దెన్ స్కిన్ చేంజ్ అవుతుంది, స్కిన్లో ర్యాషెస్ రావడము. అంటే మామూలుగా ఏదో పుండ్లు వచ్చాయంటే చేతబడి అది చెప్తున్నాను కదా, ఇవి సిమ్టమ్స్ వేరే వాటిల్లో కూడా ఉంటాయి, కానీ దీంట్లో చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట. అంటే పస్ రావడము, రక్తం రావడము, మొత్తం మనిషి ఆకృతి మారిపోతుంది. అసలు రోజు చూసే మనిషి మనము రోజు చూస్తున్నామంటే ఖచ్చితంగా అర్థమైపోతుంది. సడన్గా చాలా భయంకరంగా వాళ్ళ ఆకృతి మారిపోవడము, చాలా డిసీజ్ ఉన్నట్టు కనిపించడము. సో ఇలా కూడా, సో మనిషిలో కూడా ఉందా ఎలా తెలుసుకోవాలి అంటే ఒకటి చేయొచ్చు. పాలకూర ఉంటుంది కదండి, పాలకూర లేదంటే ఆవు ఏదైతే తింటుందో అట్లాంటి గడ్డి ఏదన్నా, అవి ఆ మనిషి రాత్రి పడుకున్నప్పుడు తన దిండు కింద పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు వెళ్ళి ఆవుకి తినిపించండి. నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే చేతబడి చేయబడింది, లేదంటే భూత ప్రేత పిశాచ ఏదన్నా ఆక్రమణ జరిగింది శరీరం మీద అంటే ఆ సెన్స్ అనేది అది తీసేసుకుంటుంది. అలాంటిది పాలకూర, అలాంటి గడ్డి ఆవు తినదు. దట్ ఈస్ ద ఇండికేషన్ అని చెప్పాను కదా లాస్ట్ టైం కూడా. గుడిలో మనం ప్రవేశించలేము, లేదు అంటే గుడిలో ప్రవేశించంగానే మన శ్వాస, అట్లాంటి వ్యక్తి శ్వాస అనేది ఆటోమేటిక్గా హై అయిపోతుంది అనమాట, హై బీపీ ఉన్నట్టు, లేదంటే చాలా యాంగ్జైటీ అయిపోవడము. పాజిటివ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మీరు ఎవరి దగ్గర, స్వామీజీ దగ్గర, ఎవరైనా గురువు గారి దగ్గర ఇట్లా తీసుకెళ్ళండి, వాళ్ళు వెంటనే అనడం స్టార్ట్ చేశారు, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. వాళ్ళు కూర్చోలేరు. పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో అక్కడ ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ దగ్గర ఉండదు. అందుకోసం లాస్ట్ టైం చెప్పాను కదా, పాజిటివ్ ఎనర్జీ ఇటు ఉంటే ఇటు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, రెండు ఎప్పుడు కలుసుకోవు. సో దట్ ఈస్ ఆల్సో ఇండికేషన్ అనమాట. సో వ్యక్తి ఫేస్లో ఒక కళ పోతుంది ఖచ్చితంగా. అండ్ దెన్ జుట్టు రాలడము. సో ఇవన్నీ జరుగుతుంటే మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఒకటి జరుగుతుంది అనగానే చేతబడి కాదు, డిఫరెంట్ థింగ్స్ జరుగుతున్నాయి. అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ మామూలుగా జుట్టు పడిపోవడము, మామూలుగా హెల్త్ బాగాలేకపోవడము ఒకటి, అండ్ ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళతో పారానార్మల్ థింగ్స్ అనేవి జరుగుతాయి. వాళ్ళకి కనిపించడము, శ్వాస ప్రశ్వాస మారడము, రాత్రి నిద్ర రాకపోవడము, రాత్రి మాటికి మేలుకు రావడము, ఏదో కనిపించడము, ఏదో వినిపించడము. ఒక్కొక్కసారి అవి అంటే ఇట్లా సౌండ్ ఎవరో బాగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది, లేదు అంటే డోర్ కొట్టినట్టు బాగా సౌండ్ రావడము, విపరీతంగా డోర్. అండ్ చిన్న సౌండ్స్కి అట్లాంటి వాళ్ళు భయపడతారు, సౌండ్ సెన్సిటివ్ అయిపోతారు వాళ్ళు. ఇవన్నీ కూడా మనం చూసి తెలుసుకోవచ్చు అనమాట, ఒక పర్సన్ ఇంట్లో ఉందా లేదా అనేసి.